చాలా పవిత్రమైన కబరస్థాన్లో వైసీపీ నాయకులొచ్చి రాజకీయాలు మాట్లాడడం వారికే చెల్లిందని, ఇది మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి నుంచి ఆనవాయితీగా షబ్బే బరాత్ సందర్భంగా కబరస్థాన్కు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కార్యక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ మైనార్టీ నాయకులు హుస్సేన్ సాహెబ్, హజీ బడేసా, తురేగల్ నజీర్ అహ్మద్లు అన్నారు. ఎమ్మెల్యే బీబీ ఆదేశాల మేరకు కబరస్థాన్లో ఏర్పాట్లను టీడీపీ మైనార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలతో పాటు త్రాగునీటి, పరిశుభ్రత, ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు కబరస్థాన్లో రాజకీయం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అభివృద్ధి చేయడం బీబీ కుటుంబానికే సాధ్యం. వైసీపీ హయాంలో కబరస్థాన్ను ఏ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కబరస్థాన్ ఎదురుగా డ్రైనేజ్ కాలువ కోసం గత వైసీపీ ప్రభుత్వం గుంత తవ్వారు. దాన్ని పూడ్చలేక అలాగే వదిలేశారు. ఆ పని కూడా మేమే పూర్తి చేశామన్నారు. అప్పట్లోనే మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి మైనార్టీ కబరస్థాన్కు కాంపౌండ్ వాల్ కట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎప్పటికప్పుడు ఇలవేళ్ళు జయనాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు చేయడం జరుగుతుంది. నిన్న కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ నాయకులు కబ్రస్థాన్లో లోపలుండి దీన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఇలా కబ్రస్థాన్లో రాజకీయం చేయడం తప్పు. ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదము. ఇది అభివృద్ధి అంటున్నారు. ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఒక బీవీ కుటుంబానికే సాధ్యము. ఏంది ఇక్కడ మీరు అభివృద్ధి గురించి మాట్లాడడము? కొంతమంది అన్నారు అభివృద్ధి చేశారు, ఏం చేయలేదు. ఉన్న కబ్రస్థాన్ గోడని, ప్రహారీని పగలగొట్టి దాన్ని లాస్ట్కు అక్కడ ఉన్న రాళ్ళు ఒక కాలువ తీశారు, డ్రైనేజ్ కాలువ. ఆ కాలువ కూడా ఇంతవరకు పూడ్చడానికి లేదు. ఈ కబ్రస్థాన్ చెంబి చర్చి దగ్గర నుంచి కబ్రస్థాన్కి రావడానికి ఆ గుంతలు దొగితే కూడా ఎమ్మెల్యే గారు బీవీ జయనాగేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 8 నెలల్లో ఛాలెంజ్గా తీసుకొని దీన్ని రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు షబ్బే బరాత్కు కూడా ఈ పర్యవేక్షణ కూడా జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడ ఏమైనా ఉన్న శానిటరీ వర్క్ కానీ, మంచినీళ్ళది కానీ, లైట్లు కానీ, దీని గురించి అభివృద్ధి పనులు కూడా చేయడానికి కూడా ఆయన ముందుకు వచ్చారు జగన్నాగేశ్వరరెడ్డి గారు. దానికి మైనార్టీ నాయకులందరూ పర్యవేక్షించారు. ఇంకోటి, ఇక్కడ ఇప్పుడు రాబోయే రంజాన్ నెలలో ముస్లిం మైనార్టీ ఉద్యోగస్తులకు 1 గంట ముందే వాళ్ళు కార్యక్రమాలు పూర్చుకొని వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. దానికి మా మైనార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వెహికల్స్ తీసుకొని అంతా లోపలంతా లైట్లు వేసుకుని లైట్లంతా చూపిస్తూ ఉంటారు. అవన్నీ వీడియో కూడా తీశారు. మరి కబ్రస్థాన్లో